ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజులైనా గడపాలి. లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. 10 మంది మెంచి కోసం ఒకసారి తలవంచినా తప్పులేదు. కానీ ఒకరి మెప్పుకై మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకండి. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. మనిషి బ్రతకడానికి సహాయం చేస్తే అభివృద్ధి రాదు. కానీ మనిషి ఎదగడానికి సహాయం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు. కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లోని భావాన్ని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటలు అవసరం లేకుండా ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. భయం చావును ఆపలేదు, కానీ జీవితాన్ని ఆపేస్తుంది. ఆలోచన రేపటి సమస్యను ఆపలేదు, కానీ ఇవాల్టి ప్రశాంతతను పోగొడుతుంది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. ఒకడు ఏడుస్తున్నాడంటే వానికి పిచ్చి లేదా భయం అనుకుంటాము. కానీ ఆ పరిస్థితి మన దాకా వస్తే తప్ప మనకు అర్థం కాదు. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండలు నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు. కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి. కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. నవ్వు, కన్నీళ్లు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం. నీవు అడుగు ముందుకు వేస్తేనే దూరం దగ్గరగా మారుతుంది. నీవు చెమటను చిందిస్తేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతావు. నీవు గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే. వేరే మార్గం లేదు. నిన్న సంతోషం ఇవాళ ఉండకపోవచ్చు. నేటి కష్టం రేపటికి లేకపోవచ్చు. రేపు ఏదో జరుగుతుందని భయపడే కంటే ఏది జరిగినా మనమెంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సహనం అనేది మన జీవితంలో బంగారమంత విలువైన సమయం. దీన్ని కానీ అధిగమిస్తే మన జీవితమంతా బంగారుమయమే. మన జీవితంలోని అత్యంత పరీక్ష కాలం ఈ సహనంతో ఉండడమే. మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం. మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మనల్ని కాదు, మనం సాధించిన విజయాలను కీర్తిస్తున్నారని గుర్తించాలి. మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు, మన వైఫల్యాలను అని గుర్తించాలి. మన మనస్సుని వైఫల్యాలకు అతీతంగా పనిచేసే స్థితికి ఎప్పుడు తీసుకెళ్తామో అప్పుడే నిజమైన గెలుపని అర్థం. జాగ్రత్త, మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అనివార్యమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒక్కటే. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని క్రిందికి వెళ్ళాక నీ నీడే నీకు కనబడదు. ఇక నీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. ఎదుటివారి దృష్టిలో నీ స్థానానికి ఉన్న విలువ తగ్గుతుంది అంటే నీ ప్రవర్తన దిగజారుతుందని అర్థం. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. ఊహ అనేది అందంగా ఉండాలి,
కానీ అపార్థంతో నిండి ఉండకూడదు. అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది. ప్రతి ఆనందం వెనుక దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. అర్హత లేని వ్యక్తి జీవితంలోకి మనం ఈజీగా వెళితే మనకు దొరకవలసిన వాల్యూ ఎప్పటికీ దొరకదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, పుకార్లు ద్వేషించేవారు మరియు మూర్ఖులచే వ్యాపింపజేయబడతాయి మరియు మూర్ఖులచే మాత్రమే అంగీకరించబడతాయి. ప్రయత్నించి విఫలమవ్వడం సోమర్తనం కాదు. నీ అహంకారమే, నీ గర్వమే, నీ బలుపు ఏదో ఒక రోజు నీ పతనానికి, నీ నాశనానికి ఖచ్చితంగా కారణమవుతుంది. పేదవాడి నేరాలు 99% స్వార్థంతో చేసినవి కాదు, ఆకలితో చేసినవే. నువ్వు ఎంత మంచివాడివి అన్నది కాదు సమస్య. ఇతరులు వారి యొక్క మానసిక స్థితి, వారికి నీ అవసరం ఎంతవరకు ఉంది అన్నవి చూసుకొని మాత్రమే నీ గురించి అంచనా వేస్తారు. ఎవరైతే ఆదేశాన్ని పాటించడానికి నిరాకరిస్తారో వారు ఎవరిని ఆదేశించలేరు కూడా. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవడం, అస్సలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. ఎక్కువ ఆశయం ఉన్న వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోలేడు. నీవు ఏ దీపాన్ని అయితే ఆర్పకూడదని నీ చేతిని అడ్డు పెడతావో నిజానికి ఆ దీపమే నీ చేతును కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత చేయాలని చూసినా చివరికి నువ్వే చెడు అవుతావు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. నీ గురించి నువ్వు పెద్దగా కానీ, చిన్నగా కానీ, మరీ అద్భుతంగా కానీ భావించవద్దు. భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రం బ్రతకాలి. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమను పంచాలని చూస్తుంది. నీ భార్య అక్రమ సంబంధం గురించి నీవు విన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించు. ఎందుకంటే పుకార్లు అనేవి ఆమెను పొందలేని పురుషుడి నుంచి వస్తాయి లేదా ఆమెతో పోటీ పడలేని స్త్రీ నుంచి వస్తాయి. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం ఎంత ఉంటుందో అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడం.